ఆశీర్వదించు. నీ మాటలే నేను చెప్పాలని. కుసుమహర శ్రీ కుసుమహరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి, మా గురువైన వాంగీపురం నరసింహాచారి బాబా గారి పాదపద్మాలకు నమస్కరించి, అలాగే మహాభక్తులైన మీ అందరి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు పాగల్ హర్నాథ్ పార్ట్ 1లో 4వ ఉత్తరం. ఇది క్షీరోద్ అనేటువంటి భక్తుడికి బాబా రాశారు. క్షీరోద్ మనసును నిగ్రహించుకోవడం ఎలాగా, దీనికి మార్గాలు ఏమిటి అనేటువంటి రాసినటువంటి మాటకి ఆయన సమాధానం రాస్తున్నారు. ఒకటోది ఏం చెప్తున్నారు అంటే, మనసు దృఢమైన ఆవరణలో బంధించి ఉంచు. ఎందుకంటే ఈ మనసు అనేటువంటి నీరు కిందికి జారిపోవడం అనేటువంటిది దాని స్వభావం. అది అంచేత ఏంటంటే శక్తివంతమైన కుండలో దాన్ని బంధించి ఉంచు అని చెప్పారు. తర్వాత నిగ్రహించుకోవడానికి ప్రధాన అవరోధాలు 2 చెప్పారు బాబా. ఒకటి కామిని, 2 కాంచనం. ఇవి పెద్ద పెద్ద గుంటలటివి. ఇవి మనసు అనే నీటిని వాటిలోకి ఆకర్షించుకుంటాయి అని చెప్పారు. తర్వాత పావును పట్టుకోవాలంటే ముందు అసలు పావుతో ఆడుకోవడం చాలా ప్రమాదం. అటువంటిది ఆ పావుని పట్టుకోవాలి అంటే ఆ పట్టుకునే మంత్రం నేర్చుకోవాలి ముందు. అలాగే రాజు కావాలంటే ముందు బెచ్చవెత్తడం నేర్చుకోవడం, అంటే అణుకో ఉండాలి ఆడదాని దగ్గర. అది ఒక శక్తి స్వరూపము అని చెప్పి నమస్కారం చేసుకుని దూరంగా ఉండాలని చెప్తున్నారు. ఎప్పుడైనా మనకి ఎర్షడ్ వర్గాల శరీరంలో విపరీత గుణాలు ఉంటారు. వీటిని ఇవి రేకెత్తినప్పుడు వాటిని అదుపులో ఉంచినటువంటి వాడు, అధికారం చలాయించేటువంటి వాడే నిజమైన సాహసవంతుడు. అది బాబా చెప్పేది. తర్వాత ఈ ప్రపంచమంతా నిరానందమైనదే. ఈ నిరానందమైన భూమిలోనే ఆనందంగా ఉండేవాడు నిజమైన గడుసరి అని చెప్తున్నారు ఆయన. తర్వాత భార్యని సహధర్మచారిణిగానే చూడు కానీ ఆట బొమ్మగా చూడొద్దని చెప్తున్నారు. కొంచెం వివరంగా కనుక ఇవి చూస్తే కాంచనము, కామిని, ఈ రెండిట్లో కామిని చాలా ప్రమాదమైనది అని బాబా చెప్తారు. మనసుని ఆడవాళ్ళ దగ్గరికి పోకుండా జాగ్రత్తగా చూసుకో. ఏం జరుగుతుంటే అలాగా వెళ్తే దీపం వెలుగుని చూద్దామని వెళ్ళినటువంటి కీటకాలు ఏ రకంగా అయితే మాడిపోతాయో, చనిపోతాయో, అలాగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళినటువంటి వాడు నాశనం అయిపోతాడు చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు, ఈ మనస్సు అనేటువంటి నీటిని ఒక దృఢమైన ఆవరణలో బంధించి ఉంచు అని చెప్తున్నారు. దీనిని ఒక కుండలో గట్టిగా బిగించి కట్టి ఉంచితే అది నదిలో పెట్టినా కూడా దాంట్లో నీటి మట్టం పెరగదు, తరగదు, కుండ ఎప్పుడు నిండుగానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, నది ప్రవాహం పక్కనగా ఒక బావి తవ్వామనుకోండి, ఆ బావిలో నీళ్లు వస్తాయి కానీ అవి నదిలో నీటి మట్టం తగ్గినప్పుడు తగ్గిపోతాయి, పెరిగినప్పుడు పెరుగుతూ ఉంటాయి. అదే మాట చెప్పారు బాబా. అంచేత తర్వాత ఏం చేస్తుంటా, నది ఈ బావిలో ఉన్నటువంటి నీరును మొత్తం లాగేసి ఆ బావిని ఎండగొడుతుంది అని చెప్తున్నారు. తర్వాత ముఖ్యంగా ముందు ఏంటంటే ఒక విషయం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనస్సుని మనం నిగ్రహించుకోవాలి అంటే కొంత చెడు విషయాలకు దూరంగా ఉండటం, చెడు దృశ్యాలు చూడకుండా ఉండటం. అంటే ఎక్కువగా ఇప్పుడు మనకి ఈ టీవీలోనూ వాటిలోనూ వీటిలో వచ్చేవన్నీ కూడా అంత ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం కావు. అవి ఆ నాటకాలు కానీ అవి కానీ ఇవి కానీ అవంతా కూడా రక్తపాతం, హింస ఇవన్నీ కూడుకుని ఉన్నాయి. అవి కూడా మన మీద ప్రభావం చూస్తాయి. అంచేత మనసు దృఢంగా ఉండాలంటే ముందు మన ఉండేటువంటి చుట్టూరా ఉండే వాతావరణాన్ని కొంత శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా లోపల కూడా మనం శుద్ధి చేసుకుంటూ వస్తే అప్పుడు మనసు దృఢపడుతుంది అని బాబా ఈ ఉత్తరం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కుసుమహర